హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బిగినర్స్కి చాలా ఈజీ వేలో అర్థమయ్యే విధంగా హ్యాండ్స్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కేవలం బిగినర్స్ కోసం మాత్రమే. ప్రాపర్గా అస్సలు స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం ఇంకా మీకు డౌట్స్ అనేవి రావు. వేరే వీడియోస్ కూడా అస్సలు చూడరు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది వీడియోస్ చెప్తారు కానీ టేప్ యూజ్ చేసి బిగినర్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా స్టార్టింగ్లో వాళ్ళకి అసలు అర్థం అవ్వదు అనమాట. సో ముందుగా ఆది బ్లౌజ్ అనేది ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా తీసుకోండి. ఇది కూడా బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఖర్చు కోసం నేను 1.5 ఇంచ్ వదిలేస్తున్నాను. ఇక్కడ తప్పకుండా ఖర్చు కోసం మనం వదిలేయాల్సిందే. ఇప్పుడు వచ్చేసి పైన సైడ్ ముందుగా మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ ఎంత ఉందనేది ఇక్కడ మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే మనం చూసుకుంటాం. ఎందుకంటే బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఆ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతే పెట్టమంటారు, లేదంటే కొద్దిగా ఎక్కువ లేదా తక్కువ పెట్టమంటారు. దాన్ని బట్టి అది మనం మైండ్లో పెట్టుకొని కటింగ్ అనేది చేయాలి. సో ఇక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా అది కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే పైన వైపు కింది వైపు అది కూడా సెంటర్లో కూడా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. కటింగ్ దగ్గరే పెట్టాలి. స్టిచ్చింగ్ ఈ రెండో పాయింట్ పెట్టాను కదా, అది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట. అవుట్ సైడ్దేమో కటింగ్ పాయింట్ అనమాట. సో ఇలా ఎందుకు పెట్టుకోవాలంటే ఖర్చు కోసం వదిలేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ కోసం కొంచెం క్లాత్ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చిన్నగా కాకుండా ఉంటాయి. అలా 2 మార్కింగ్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే మీకు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది స్టార్టింగ్లో. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వెడల్పు చూడండి, ఎంత వెడల్పు ఉంది అని చెప్పేసి ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి ఇలా. అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా ఎంత ఉందో బ్లౌజ్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకోండి. చాలా సింపుల్ అన్నమాట. ఏంటో అది స్కేల్స్ యూజ్ చేస్తూ ఈ పాయింట్స్ అని ఆ పాయింట్స్ అని ఈ లెంత్ అని ఆ లెంత్ అని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు చాలా వీడియోస్లో. సో నేను అవి చూడొద్దని చెప్పట్లేదు. ఒక వీడియో ఫాలో అయితే ఒక్కరిదే ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈరోజు ఒక వీడియో చూసి నెక్స్ట్ డే ఇంకొక వీడియో మాత్రం అస్సలు చూడకండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కొక్కరి స్టిచ్చింగ్ ఒకరిలాగా, ఒక్కొక్కరి కటింగ్ ఇంకొకలాగా ఉంటుందన్నమాట. సో ఒక్కరి వీడియోస్ మాత్రమే ఫాలో అవ్వండి. అది ఎవరిదైనా సరే, నాది అని చెప్పట్లేదు. ఎవరిది ఫాలో అయినా మీకు ఎవరిదైతే అర్థమవుతుందో వాళ్ళ వీడియోస్ మాత్రమే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జాయింట్స్ అనేది ప్రతి ఒక్కరికి పడతాయి. అంటే నార్మల్గా సన్నగా ఉన్న వారికి తప్పితే మిగిలిన అందరికీ జాయింట్స్ అనేది తప్పకుండా పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జాయింట్స్ పడితేనే బ్లౌజ్ అనేది సరిగ్గా కుదురుతుందన్నమాట. సో జాయింట్స్ కోసం ఎక్కడో మనం వెతకాల్సిన పని లేకుండా ఇక్కడే తీస్తున్నాను. చూడండి, వీడియోలో చూపించాను కదా, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అలా మనం హ్యాండ్స్ ఎప్పుడైతే కట్ చేస్తామో అక్కడే మనకు క్లాత్ మిగులుతుంది, ఇలా క్రాస్ షేప్లో, ట్రయాంగిల్ షేప్లో. అది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నేను చెప్పిన ఈ టిప్ మీకు అర్థం అవ్వకపోతే నా షార్ట్ వీడియోస్లో ఇలాంటివి వీడియోస్ చాలా చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా నా ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయిపోయాయి కదా, ఇంకా షార్ట్ హ్యాండ్స్ చెప్తాను ముందు. షార్ట్ హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ పేపర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వేరే కటింగ్ చేసేది ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. అందుకోసం నేను మీకు పేపర్ కటింగ్ చెప్తున్నాను. సో మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అంటే ఎంత లెంత్ పెట్టుకుంటాము, 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ కదా. ఇక నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర నేను అసలు టేప్ యూజ్ చేయనండి, అందుకోసం నేను ఇలా నార్మల్గా నాకు ఐడియా ప్రకారం పెడుతున్నాను. ఇలా 5 ఇంచెస్ వరకు నేను మార్కింగ్ చూడండి, 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్తాను. కింది వైపు ఖర్చు వదిలేసాను, అదేవిధంగా పై వైపుకి కూడా 5 ఇంచెస్ తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసుకొని ఇలా సెంటర్లోకి కరెక్ట్గా ఖర్చు వరకు మలిచేయండి. ఇలా షార్ట్ హ్యాండ్స్కి చెప్తున్నాను, ఇది టిప్ ఓన్లీ షార్ట్ హ్యాండ్స్కి. 4 ఇంచెస్ అయినా ఓకే, 5 ఇంచెస్ అయినా ఓకే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైతే నేను ఖర్చు కోసం పాయింట్ పెట్టుకున్నానో అక్కడి నుంచి కింది వైపు ఒక డాట్ పెట్టుకున్నాను కదా, కరెక్ట్గా సెంటర్లోకి మలిచిన దగ్గరికి. సో అక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా షేప్ డ్రా చేయాలి. ఈ షేప్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో అదేం లేదు, జస్ట్ 2 ఇంచెస్ కిందికి ఇలా 2 ఇంచెస్ కిందికి జరిగిన తర్వాత దించిన తర్వాత క్రాస్ అనేది షేప్ తీయాలి మనం ఇక్కడ. అది నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే అనమాట, ఇది షార్ట్ హ్యాండ్స్. సో చాలా ఈజీ అన్నమాట. షార్ట్ హ్యాండ్స్ అనేది అన్నిటికంటే ఈజీ నాకు తెలిసినంత వరకు. వాళ్ళ బ్లౌజ్ మనం కొలత చూడాల్సిన అవసరం లేదు, ఎన్ని ఇంచెస్ తెలుసుకొని కరెక్ట్గా సెంటర్లోకి మలిచేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ చెప్తున్నాను.
నార్మల్ హ్యాండ్స్ అంటే నార్మల్‌గా ఎంతుంటుంది? 6 ఇంచెస్ లేదా 7 ఇంచెస్ కదా! 5 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టుకుంటే అది నార్మల్ హ్యాండ్స్ కిందనే పడిపోతుంది. సో, నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. టేప్ లేదు కాబట్టి నేను ఇలా పెన్‌తో డ్రా చేస్తున్నాను. సో, ఇలా 7 ఇంచెస్ వరకే నేను పెట్టుకున్నాను. మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో, మీరు టేప్ యూజ్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. సో, ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇలా 2 ఇంచెస్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా 2 ఇంచెస్ అనేది ఇలా మలిచాను. మీరు నార్మల్‌గా క్లాత్ పైన అయితే 2 ఇంచెస్ సైజ్ చూసుకొని మీరు ఇక్కడ కిందికి డాట్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి షేప్ అనేది డ్రా చేయాలి. ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా అదే పాయింట్ వరకు తీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్ అనేది అస్సలు మిస్టేక్ అనేది పోకుండా చాలా ప్రాపర్‌గా వస్తుంది. ఇక్కడ నేను 2 వేస్ చెప్పాను. ఒకటేమో మెజర్‌మెంట్ బ్లౌజ్ ప్రకారం ఎలా కట్ చేయాలి అని చెప్పేసి, ఒకటేమో నార్మల్ హ్యాండ్స్‌కి ఎలా చేయాలి, షార్ట్ హ్యాండ్స్‌కి ఎలా చేయాలి. నార్మల్‌గా మనం ఇక్కడ మెజర్‌మెంట్ బ్లౌజ్ అనేది యూజ్ చేయకపోయినా లెంత్ ఎంతుందో చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను షార్ట్ హ్యాండ్స్‌కి చూపిస్తాను. ఏంటంటే లో చంక అనేది తీయాలి కదా! సో, ఇక్కడ పైనుంచి కరెక్ట్‌గా సెంటర్ నుంచి కిందికి ఒక 1 ఇంచు డాట్ పెట్టుకోండి. 1 ఇంచ్ కిందికి ఇలా డాట్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అని చెప్పేసి తెలియడం కోసం ఆ డాట్ దగ్గర ఇలా మలిచాను. ఇక్కడి వరకే అనమాట. అలా మలుచుకున్నప్పుడు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా చూసుకోండి. అంతే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో, అక్కడి నుంచి ఇలా క్రాస్‌గా ఎస్ షేప్‌లో ఇలా ఆ ఎస్ కూడా ఇలా మలిగినట్టుగా వస్తుంది. జస్ట్ నార్మల్‌గా కొంచెం వక్రంగా వస్తుంది అంతే. ఇలా ఇలాంటి షేప్‌లో డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. సో, ఇప్పుడొచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్‌కి కూడా అక్కడ నేను షార్ట్ హ్యాండ్స్‌కి ఎలా కట్ చేయాలి, నార్మల్ హ్యాండ్స్‌కి ఎలా కట్ చేయాలి అని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్‌కి కూడా ఎలా చేయాలనేది చూసేద్దాం. సో, ముందుగా ఏం చేయాలంటే అక్కడ షార్ట్ హ్యాండ్స్‌కి ఏమో సెంటర్‌కి మలిచేయండి. నార్మల్ హ్యాండ్స్‌కి ఏమో 2 ఇంచెస్ మలిచేయండి. అంటే డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్‌కి వచ్చేసి ఎగ్జాక్ట్‌గా పక్కాగా 3 ఇంచెస్ తీసుకోండి. ఇంకా వేరే డౌట్ అనేది లేనే లేదు. సో, ఇక్కడ 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ పైనికి అంటే లెంత్ నుంచి కిందికి ఇలా డ్రా చేసుకొని ఎల్బో హ్యాండ్స్‌కి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 2 వేస్ ఉన్నాయి. నార్మల్‌గా మనం మెజర్‌మెంట్ బ్లౌజ్‌తో కట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా మనం లెంత్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్ కిందికి మనం డాట్ పెట్టేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ లో చంక తీయడం చెప్పేసాను కదా! సో, ఇక్కడ నేను ఈ బ్లౌజ్‌కి చేస్తున్నాను. అక్కడ నేను పేపర్ కటింగ్ చెప్పాను. సో, ఇది కూడా ఏం లేదు. 1 ఇంచ్ కిందికి డాట్ పెట్టేసుకొని ఆ ఇంచు నుంచి కరెక్ట్‌గా సెంటర్‌కి మలిచేసుకొని కిందికి డాట్ అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ డాట్ పెట్టుకొని ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి నార్మల్‌గా 1/2 ఇంచు హెల్ప్‌తో మనం ఎస్ షేప్‌లో కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అన్నమాట. సో, కటింగ్ అనేది ప్రాపర్‌గా వస్తే స్టిచ్చింగ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ అనేది మనకి రాదన్నమాట. స్టిచ్చింగ్ నార్మల్‌గా అందరూ ఒకేలాగా చేస్తారు. కానీ కటింగ్ వచ్చేసి చిన్న మిస్టేక్ అనేది పోయినా కూడా అది చాలా పెద్ద ప్రాబ్లమ్‌కి దారితీస్తుంది. సో, ముఖ్యంగా బిగినర్స్‌కి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా కట్ చేయడం అనేది నేర్చుకోండి. సో, మీరు నన్ను గనుక ఫాలో అయ్యారంటే మీకు ఎలాంటి డౌట్ వచ్చినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక చిన్న కామెంట్ రూపంలో మీ డౌట్ అనేది నాకు సెండ్ చేశారంటే నేను మీకు వీడియో రూపంలో ఎక్స్‌ప్లనేషన్ పంపిస్తాను. ఓకేనా? సో, మీకు హ్యాండ్స్ లూజ్ సెట్ అవ్వట్లేదా? లేదా హ్యాండ్స్ దగ్గర ముడతలొస్తున్నాయా? ఇంకా ఏంటి ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా రావట్లేదా? సో, ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో, అంతే అండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంతే అండి.